మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎప్పుడు ఉపయోగించాలి, అఫర్మేషన్ ఎప్పుడు చేయాలి, ఇలా కొన్ని ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే మన ఏ విధంగా అంటే వేదాల్లోని వీటిలో వర్ణించినట్టే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కొన్ని సమయాలు ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏం చేయాలనేది ఒక చిన్న డౌట్. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి వ్యక్తపరచడానికి మన ముందున్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. అంటే మేము కొన్ని వర్డ్స్ వింటూ ఉంటాం. అంటే ఏంజల్ నెంబర్స్ వచ్చే సమయం, లేకపోతే పౌర్ణమి, అమావాస్య, బ్రహ్మ ముహూర్తం. ఎక్కువగా వినేది ఏమన్నా ఉందంటే బ్రహ్మ ముహూర్తం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే సార్, బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి? అసలు నార్మల్గా నేను ఒక కోరిక కొనుక్కున్నా. ఒకవేళ నా కోరిక ఒక కొన్ని లక్షలు, కొన్ని కోట్లు సంథింగ్ సంపాదించాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కోరిక, హ్యూజ్ కోరిక. దానికి బ్రహ్మముహూర్తం అనేది స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది అన్నారు. అసలు వీటికి సంబంధించి వీటి కోరిక తీరాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఏం చెయ్యాలి అసలు? సంజయ్, ఇదేంటంటే బ్రహ్మ ముహూర్తం అంటే 3 గంటలు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock తర్వాత నుంచి. సో ఆ సమయానికి చాలామంది అలారం పెట్టుకుని లేస్తారు. అలా కాకుండా న్యాచురల్గా లెగాలి. నేను ఏమంటానంటే, సపోజ్ మీకు బ్రహ్మముహూర్తం లేవాలని ఉంది, ఆ కోరిక బలంగా ఉంది, అప్పుడు లేస్తే పని అవుద్దంట, కోరుకుంటే జరుగుతుందంట అంట. డెఫినెట్గా జరుగుతుంది. అయితే దానికి ఏం చేయాలి? మీరు 1 గంట దాకా మెలుకుగుండి మళ్ళీ మిగతా 2 hours లేవాలంటే ఎలా సాధ్యం? ఈ బాడీ సహకరించాలిగా. మనకి ఈ శరీరం రిపేర్ చేసుకోవాలి. కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. సో యాక్చువల్గా 8 గంటలు నిద్రపోవాలి. చాలామంది లేట్ నైట్ పడుకుంటారు, మళ్ళీ వెంటనే అలారం పెట్టుకుని లేస్తారు. సో ఈ మగత కాళ్ళతో ఇలా పడిపోతూ ఉంటారు. అప్పుడు స్థిరంగా మైండ్ ఎలా పనిచేస్తుంది చెప్పండి? కాన్సన్ట్రేషన్ చేయలేరు. అమ్మో లేవాలి భయంతో, అమ్మో ఈ టైంలో లేకపోతే ఎట్లాగని చెప్పేసి ఆ నిద్ర సరిగా పోక అలారం పెట్టుకుని లేస్తారు. ఇక్కడ యూనివర్స్ అనుగ్రహంతో ఆటోమేటిక్గా లేవాలి. మనం అలారం పెట్టుకుని లేవకూడదు. నిద్ర సరిపోకపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది శరీరం. ఇక్కడ నైట్ పడుకునేటప్పుడు కూడా డార్క్ చీకట్లో పడుకోవాలి. ఫోన్లు దగ్గర పెట్టుకోకూడదు. ల్యాప్టాప్లు కానీ, గాడ్జెట్లు కానీ, ఏ స్మార్ట్ వాచ్లు కానీ, వైఫైతో పనిచేసే ఏది కూడా బెడ్రూమ్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫై సార్, ఎందుకంటే ఈ మనం చూడండి, మనకి వైఫై నుంచి ఏం రిలీజ్ అవుతాయి? మనకి నెట్వర్క్కి, ఫోన్కి సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతాయి, అడ్డుకుంటాయి మన కోరికల విషయంలోకి వెళ్లకుండా. మనకు వీడియోలో చెప్పుకున్నాం ఏంటంటే, ఉదయం పూట ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ వేవ్స్ అన్నీ కూడా మనకి కోరికల్ని అడ్డుకుంటాయి. నిద్ర కూడా రాకుండా ఈ వేవ్స్ అడ్డుపడతాయి. గాఢ నిద్రపోవాలి. సో కనీసం 8:30 to 9 మధ్యలో స్టార్ట్ అవ్వాలి పడుకోవడం. అప్పుడు మీరు 8:30కి 3 తర్వాత లేవగలుగుతారు. అంటే చక్కగా ఫ్రెష్గా లేగాలి. చక్కగా భలే సరిపోయింది నిద్ర, చాలా బాగుంది, ఈ శరీరం చాలా అసలు అద్భుతంగా ఎనర్జీ లెవెల్స్ తెలిసిపోతూ ఉంటుంది. అలా లేవాలి, బలవంతంగా లేవకూడదు. నిద్ర సరిపోయి లేచిన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. యూనివర్స్ ఆటోమేటిక్గా లేపాలి. చాలా మంది చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ 3 గంటలు లేస్తారు. పొలిటీషియన్స్, పెద్ద వాళ్ళు ఆటోమేటిక్గా లేస్తారు. చాలా మందిని కూడా యూనివర్స్ ఆటోమేటిక్గా 3 o'clock లేపుతుంది. అంటే వాళ్ళ లైఫ్ మారటానికే. 3 o'clock నీకు మెలకు వచ్చిందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ లైఫ్ మారింది. అలారం పెట్టుకోకుండా అలా కోరుకోవచ్చు మనం. ఎలాగా? నిద్రపోయేటప్పుడు మన ఆత్మతో చెప్పాలి, నాలో నీ మహోన్నతమైన శక్తి. సపోజ్ మీకు చెప్తాను నేను, మీరు కళ్ళు మూసుకోండి. ఏం చెప్పాలి మీ ఆత్మకి? మీరు 3 గంటలు లేవాలంటే, మీ కోరిక నెరవేరాలంటే కూడా ఎలా చేయాలి? మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ స్థితిలో కూర్చోండి. దానికి ఏం చేయాలని చెప్తాను. ఓకే సార్. సో మీరు అలా కూర్చున్నారు. రిలాక్స్ 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 3 times మీ బాడీని రిలాక్స్ చేయండి. ఇంకా ఈ మైండ్లోకి ఏది రాకూడదు, అంత రిలాక్స్ అయిపోవాలి శరీరం అంతా కూడా. ఇలా మీరు నైట్ నిద్రపోయేటప్పుడు మీలోని ఆత్మకి, అంటే మన సోల్, ఇన్నర్ చైల్డ్ అన్న, సబ్ కాన్షియస్ మనసు అన్న, ఆత్మ అన్న, అది దానికి చెప్పాలి, నాలోని మహోన్నతమైన శక్తి, ఈ రాత్రి నేను నిద్రపోతున్నాను నీ రక్షణలో, నాకు సరిపడా నిద్రనిచ్చి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి నీ ఆశీర్వాదాలతో నన్ను నిద్ర సరిపడాలా చేసి చాలా చక్కగా ఆరోగ్యకరంగా నిద్ర లేపుతావు, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు పడుకోవాలి. ఆ ఫీల్ మీకు కృతజ్ఞత భావం ఆత్మకు చెప్పేది
క్లియర్గా ఉండాలి, మనసు అంతా దృష్టి పెట్టాలి. అలా పడుకున్నారు. ఆటోమేటిక్గా 3 o'clock లేచారు. మీరు లేచిన తర్వాత థ్యాంక్ యూ చెప్పేసి విశ్వానికి మెడిటేషన్ స్థితిలో కూర్చున్నారు. ఇప్పుడు అట్లా కూర్చున్నారు. మీరు కూర్చొని మీ రేపటి భవిష్యత్తు, మీకు మనీ కావాలి, మనీ మెడిటేషన్ చేయాలి. మీ మైండ్లో అనేక రూపాల్లో డబ్బు పొందుతున్నట్టుగా ఇమాజినేషన్ చేయండి. మీరు డబ్బు పొందుతున్నారు, 500 నోట్ల కట్టలు మీకు మైండ్లో కనిపిస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో, ఊహించని మార్గాల్లో, మీరు ఊహించని మార్గాల్లో మీరు మనీని మైండ్లో చూడండి. ఆ విశ్వంలోకి, ఈ మనీ మైండ్ అనే విశ్వంలోకి ఆ ఇమాజినేషన్ అంతా కూడా ఒక బ్యాంక్లో క్యాషియర్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే పెద్ద మొత్తం హ్యూజ్ అమౌంట్ మీరు చూస్తూ ఉండాలి. దాంతో మీకేం కావాలో వాటన్నిటిని పర్చేజ్ చేస్తున్నట్టుగా, 10% యూనివర్స్ నియమాల ప్రకారం దానం చేస్తున్నట్టుగా, ఇంకా మీ ఫ్యామిలీ అంతా ఒక స్టార్ హోటల్లో డిన్నర్ చేస్తున్నట్టుగా, చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా షాపింగ్కి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నట్టుగా, ఇంకా చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు స్మెల్, ఆ స్పర్శ, పేపర్ సౌండ్తో సహా వినాలి. అంటే అంత ఆత్మీయంగా దృష్టి పెట్టాలి. ఇమాజినేషన్ మెడిటేషన్ అంటే ఏంటి? ఆ మనీ కనిపించాలి మైండ్లో. అలా మీరు చూస్తున్నారు. మీకు కావాల్సిన కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, మీ మిసెస్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి నగలు కొన్నారు, డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటారు, ఇంకా మనీ మీ అకౌంట్లో వేస్తున్నారు, కనిపిస్తూ ఉంది మైండ్. దీన్ని చాలా ఇష్టంగా ఇమాజినేషన్ చేయాలి. మీరు మెడిటేషన్లో చూడాలి, ఇలాంటివే చూడాలి. అలా ఖాళీగా ఉండకుండా మైండ్ని ఆ డబ్బు ఇమాజినేషన్తో నింపి మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఇష్టంగా పర్చేజ్ చేస్తున్నారు. ఆ ప్రతి పేమెంట్ పే చేస్తున్నారు. డబ్బు మీరు పట్టుకొని ఆ స్మెల్ మీకు తెలుస్తుంది. ఆ సౌండ్, పేపర్ స్మెల్, ప్రతిదీ మీరు చూస్తున్నారు మైండ్లో. ఇలా మీరు ఇష్టంగా మీకు నచ్చినంతసేపు చేయొచ్చు. 10 నిమిషాల నుంచి అరగంట వరకు చేయొచ్చు. అలా మీరు చేస్తూ మీకు ఏం కావాలో ప్రతిదాన్ని ఆ మనీతో పర్చేజ్ చేస్తున్నారు. ఇంకా మనీ మీ దగ్గర ఉంది, ఇంకా మీకు తెలిసిపోతుంది ఆ పట్టుకున్న మనీ చేతులతో. ఇలా మీరు ప్రతిరోజు ఇష్టంగా చేయాలి. బ్రహ్మముహూర్తంలో ఎందుకు చేయాలి? వేవ్స్ అన్నీ తక్కువగా ఉంటాయి, సూటిగా విశ్వంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇది బ్రహ్మముహూర్తం అంటే అర్థం. ఇది మంచి సమయం అన్నమాట. కామ్గా, ప్రశాంతంగా ఉంటుంది విశ్వంలో. ఆ ప్రశాంతతలో మన కోరికలన్నీ కూడా విశ్వంలోకి ఇమాజినేషన్ రూపంలో వెళ్ళి నిజ జీవితంలో మనకి వస్తువులుగా మనం కోరుకున్నవన్నీ కూడా మనకు అందేలా విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఇది దీని మీనింగ్ అనమాట. బ్రహ్మముహూర్తం అంటే వేవ్స్ తక్కువగా ఉంటాయి. కళ్ళు తెరవండి. అంటే మీకు ఈ ఫీల్ ఎలా ఉంది? ఇమాజినేషన్ అనేది అందుకైతే మీకు ఏం చేయాలో తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను ఈ కుర్చీలో కూర్చున్నట్టే గుర్తులేదు నాకు. అసలు మొత్తం అంట సంథింగ్, అసలు ఒక మెడిటేషన్ చేసినట్టు కూడా అనిపించలే. మొత్తం ఏం లేదు, వేలోకి వెళ్ళిపోయారు. అవును, నిజంగా నాకు మనీ స్మెల్ కూడా తెలిసింది సార్. అదేంటి అర్థం కాల. చూసారు కదా మరి. అంటే ఇది ఎంత బాగా మీకు ఆకట్టుకొని మీరు లీనమైపోయారు దాంట్లో. అసలు నేను ఇప్పుడు విజువలైజేషన్ అంటారు, ఇంకా నా మైండ్ దాంట్లోనే ఉంది. అంటే ఇప్పటివరకు అనుకున్నాను విజువలైజేషన్ ఎలా అవుతుందా అని. అసలు ఇప్పటివరకు నేను అసలు ట్రై చేశాను కానీ కాల. మీరు చెప్తుంటే ఎలా ఉందంటే నేను మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఒక కారు కనిపిస్తుంది, ఎక్స్పెన్సివ్ కారు, 3 layers ఇల్లు, ఫ్యామిలీతో బయట హోటల్లో. అంటే నేను వాళ్ళని బయట కార్లో కూర్చోబెట్టి నేను బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నట్టు. ఇదే మరి మీ వ్యూహం ఎంత బాగుంది మీకు. అది కూడా డబ్బులు తెచ్చేది కూడా ఒక బ్యాగ్లో కట్టలు. అంటే ఆ థ్రిల్కి మీరు ఆ ఫీలింగ్కి ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు. సేమ్ అవి విశ్వంలోకి వెళ్ళాలి. నాకు ఇప్పటికీ సంథింగ్ అక్కడ కూర్చున్నట్టు వీటిలో ఏదోలా ఉంది. అందుకనే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ కాన్షియస్లోకి తీసుకెళ్తాడు గురువు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళలేరు. ఇది గురువు లేని విద్య గుడ్డేది అనేది కూడా అందుకే. అంటే మీరు స్వయంగా అనుభూతి చెందారు కాబట్టి మీకు ఆ ఫీల్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ ఫీల్ ఇంకా కావాలి సార్ మీ దగ్గర నుంచి. ష్యూర్ సంజయ్. సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చూస్తే ఎందుకు రాదు, చేస్తే ఎందుకు వస్తుందో. అండ్ సార్ మీరు చెప్పిన విధంగా వీడియోలో చూసి నార్మల్గా చేయలేరు. మన దగ్గర వచ్చిన వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తారు సార్ మీరు? మనం ప్రాక్టికల్గా నేర్పిస్తాం. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి, ఆ లెవెల్కి, హై లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు, ఆ వ్యక్తిని ఆ కాన్షియస్లోకి తీసుకువెళ్తాం మనం.
సో వాళ్ళకి తెలియదు అందుకైతే ఎలా చేయాలి. సో ఆ ఎంజాయ్లో మునిగిపోయినప్పుడు వాళ్ళు అద్భుతాన్ని చూస్తారు. అందుకే గురువు కావాలి. గురువు లేని విద్య గుడ్డిదని. ఎందుకంటే గురువు ద్వారానే అద్భుతాలు జరిగాయి. ఒక సచిన్ టెండూల్కరే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ గురువు తర్వాతే అవన్నీ పొందారు. అట్లా మీది చాలా ఈ బ్రహ్మముహూర్తంలో ఇదనేది చాలా ప్రత్యేకంగా క్లాస్ నేర్చుకుంటారు. ఆ సమయంలో 4 గంటలకి బుక్ చేసుకుంటారు. మన క్లాసెస్ ఆ టైంలో వాళ్ళు ఇష్టపడి కోరుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.